ఇదండి తింటున్నాను. చాలా బాగుంది, ఎంతో స్వీట్ ఉందో నిజంగా. అలాంటి అప్పుడప్పుడు ఇంకొంచెం పెద్దవి అవ్వాలి, ఇంకొంచెం పెద్దవైతే చాలా స్వీట్నెస్ ఉండే. అప్పుడప్పుడు ఇలాంటి రేర్ ఫ్రూట్స్ కూడా తింటూ ఉండాలి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోట ఫ్రాలిక. ఈరోజు అయితే కొన్ని మొక్కల్ని మీకు చూపించాలని చెప్పేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఖాళీ స్థలాన్ని వేస్ట్ చేయకుండా చక్కగా గ్రీన్ ప్లాంట్స్తో, అవి కూడా మనం యూజ్ చేసుకునే విధంలో కొన్ని ప్లాంట్స్ అయితే వేసేసారు. అవన్నీ మీతో షేర్ చేసుకున్నామని ఈ వ్లాగ్ చేస్తాను. అందుకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్దాం రండి. కదా ఇది వచ్చేసరికి మ్యాంగో. ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి, చూపిస్తారండి దగ్గరికి రండి. ఇదిగోండి, ఇదంతా మ్యాంగో చెట్టు. మ్యాంగోస్ అక్కడక్కడ ఉన్నాయి, కొన్ని కింద ఉంటే పిల్లలు కోసేసారు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి, చిలక కొట్టిన కాయ. దాన్ని చూపిస్తే ఇదో చూసారు కదా ఎంత పండిన కాయ. కోద్దాం దీన్ని. ఇది వచ్చేసరికి చూసారా చిలక కొట్టేసింది కాయ. అసలు ఎంత పండుగా ఉందో. ఇక ఇది అసలు భలే స్వీట్నెస్ ఉంటాయి ఈ కాయలు వచ్చేసరికి. ఇలా కింద వరకు ఏలబడి ఉంటే పిల్లలు కోసేసారనమాట. రండి ఇంకోటి చూపిస్తా. ఇది వచ్చేసరికి చిక్కుడుకాయ పాదు. చూస్తున్నారు కదా చిక్కుడుకాయలు భలే ఉంటాయి కదా, నాటు చిక్కుడుకాయలతో కర్రీ. ఇది ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇలా ఉన్నాయి. సీజన్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అసలు మొత్తం చెట్టు మొత్తం కూడా చిక్కుడుకాయలతో భలే నిండిపోయి ఉంటుంది. దీనిపైన అదిగోండి మ్యాంగో చెట్టు చూస్తున్నారు కదా, అవన్నీ కూడా మ్యాంగోస్. నన్ను చూపించు. ఇంకొంచెం టైం పట్టిద్ది అవి కాయలు పెద్ద అవ్వటానికి. అవి పెద్ద అయినప్పుడు మేము కర్రలతో కోసి పచ్చడి లేదా సంథింగ్ పప్పు అలాంటివి వండుకుంటాం. రండి ఇంకా ఉన్నాయి చూపిస్తాను. దగ్గరికి ఎన్ని ఉన్నాయో అన్నీ పచ్చడి మ్యాంగోస్. ఇంకొంచెం పెద్ద అవుతాయి. ఇదొకటి రండి చూపిస్తారండి. ఇదండి ఇదేమో ఉసిరికాయ చెట్టు. ఇంకా కాయలు రాలేదు, సీజన్ అయిపోయింది కాబట్టి రాలిపోయాయి. కొబ్బరికాయ చెట్టు. ఇలా ఖాళీ స్థలంలో ఉన్నది వేస్ట్ చేయకుండా ఉన్నదాన్ని బట్టి యూజ్ చేసుకునేటట్టు ఇలా వేశారు. మందార చెట్టు. ఇదిగోండి మల్లంటు, మునగాకు. ఇది వచ్చేసి నేరేడు పండు. ఇదిగోండి నేరేడు పండు. ఇంకా కరివేపాకు చెట్టు. ఈ కాయలు అయితే మంచిగా వస్తే చాలా టేస్ట్ బాగుంటాయి అనుకుంటా. ఇదిగోండి ఇవన్నీ చిన్న చిన్న కుండీల్లో ఉన్న స్థలాన్ని వేస్ట్ చేయకుండా వేస్తాను. ఇదొకటి లెమన్ చెట్టు వేస్తున్నారు కదా. కొబ్బరికాయ చెట్టు చూసారా, దాని మీద పెద్దదనమాట, ముందు వేసింది. ఇప్పుడు చూడండి చిన్న చిన్న కాయలు వచ్చిన్నాయి, బొండాలు. బొండాయి కోసం కొంచెం కారు ఉంది, మీకు డీటెయిల్గా చూపిద్దామంటే అందుకనే మీకు అలా పైనుంచి చూపిస్తున్నాను. ఇది జాంకాయ చెట్టు, బొప్పాయి దగ్గర. ఇవ్వండి ఇవన్నీ కూడా గోరింటాకు, అన్నీ కరివేపాకు, గోంగూర, ఇంకా అన్నీ కూడా లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. ప్రజెంట్ బయట నుంచి చూడండి. ఇవ్వండి ఇవన్నీ కూడా. ఇది ఉసిరికాయ, రాతి ఉసిరికాయ అంటారు కదా, పెద్దదన్నమాట ఇది. ఇంకా లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను రండి. ఇవ్వండి ఇది లోపలికి వచ్చామప్పుడు ఇదంతా చిన్న చిన్న మ్యాంగోస్. ఇవి రావటానికి ఇంకో 2 years 1.5 year అయితే పడతాయి అండి. ఇవన్నీ కూడా మ్యాంగోస్, నేరేడు పండు, ఇవన్నీ ఇంకా ఆకుకూరలో గోంగూర, బొప్పాయి. ఇవన్నీ చూపించు ఇట్లా. ఇవన్నీ కూడా ఇంకా అన్నీ కూడా ప్లేస్ అనేది వేస్ట్ చేయకుండా ఎక్కడికక్కడ మొక్కల్ని అండ్ మంచి ఆక్సిజన్ రావాలని చెప్పి గ్రీనరీగా అన్నమాట మేము అంతే ఏర్పాటు చేసాము. అన్నీ కూడా ఇదిగోండి పైన చూడండి కరివేపాకు చెట్టు, గోరింటాకు, మందార పువ్వులు చూపిస్తారండి. మళ్ళీ ఇదిగోండి ఆన్ చేయి. ఇగో మందార పూలు, ఇగో సన్నజాజులు. ఇవన్నీ కూడా అసలు ఎక్కడికక్కడ ప్లేస్ అనేది వేస్ట్ కాకుండా ఇలా నీట్గా అనమాట వేసుకున్నాము. పాస్లెట్ ఇలా కట్టేశారు. ఏమైనా యానిమల్స్
ప్లాంట్స్ కానీ ఏమైనా బోర్డ్స్ కానీ వెళ్ళి పాడు చేయకుండా నీట్గా ఉన్న ప్లేస్ అంతా నీట్గా ఇలా ఫిలప్ చేశారనమాట. అండి ఇది చూసారా గ్రేప్స్ పాదనమాట. అసలు చాలా రేర్, చూడండి ముద్దు ముద్దుగా భలే ఉన్నాయి గ్రీన్ కలర్. చూస్తున్నారా ఇక్కడే వచ్చాయి చిన్న చిన్న గుత్తులు, చూడండి ఇక్కడ భలే ఉన్నాయి. మొత్తం చిన్న పాదు కాస్త ఇలా వాళ్ళంతా పందిర్లా కట్టి మొత్తం పాకిచ్చారు. చూడండి అక్కడైతే ఇంకా పెద్ద గుత్తులు. ఇదిగోండి ఇక్కడ ఒకటి దగ్గరికి రావాలి. ఇగో ఇక్కడ చూస్తున్నారు అన్ని చిన్న చిన్నవి, ఇంకొంచెం టైం పట్టిద్ది ఇవి పెరగటానికి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఈ గ్రీన్ గ్రేప్స్ అంకుల్, గ్రీనేనా? గ్రీన్ గ్రేప్స్. చూడండి ఇక్కడ పెద్ద గుర్తుంది, చూసారా ఎంత బాగుందో, చక్కగా గ్రీన్ గ్రీన్గా కనిపిస్తున్నాయా? ఇది మొత్తం చిన్నదాని నుంచి పెద్దగా పాకిందనమాట ఈ గ్రేప్స్ది. సారీ ఇది చూసారా, ఇది దోసపాద అనమాట. ఇప్పుడిప్పుడే వస్తుంది, దీనికి కర్ర పెట్టేస్తే పాద అనేది పాకుతూ వస్తుంది అనమాట. ఇదంతా దోసపాదు. ఇలా మొత్తం ఒకసారి చూపించేసే. ఇదంతా కూడా ఉన్న ప్లేస్ని వేస్ట్ కానియకుండా నీట్గా గ్రీన్ ప్లాంట్స్ అనేవి వేసుకొని చక్కగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇదంతా పచ్చడి మ్యాంగోస్. చూసారా కాయ అనేది భలే వచ్చింది, ఇంకొంచెం పెద్దగా సైజ్ అనేది వస్తుంది అనమాట. పచ్చడి పెట్టుకునే చూసారా ఇవన్నీ కూడా పోత అయితే బాగా వచ్చింది. అన్నీ ఆర్గానిక్ అండ్ ఇంకా చూపిస్తారండి. మునగ చెట్టు అనమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో మొత్తం. దాని తర్వాత ఇదిగోండి గోంగూర. బాగుంటాయి టేస్ట్, ఇలాంటి ఆర్గానిక్ అన్నీ కూడా మనం పచ్చడి ఆర్ పప్పు చేసుకునే టేస్ట్ అయితే బాగుంటాయి. అన్నీ ఆర్గానిక్ కదా, మెడిసిన్ వేయకుండా ఈ రోజుల్లో ఇలా ఇంట్లోనే. సపోటా చెట్టు రండి దగ్గరికి చూపిస్తాను. ఇదిగో ఇవి వచ్చేసరికి పెందలు. ఇవ్వండి ఇప్పుడే కాయ అనేది తయారవుతుంది. చూసారా ఇది పెద్దది. ఈ ముళ్ళు అనేది కొంచెం అంతా కూడా, ఈ ముళ్ళు అంతా కూడా పూడుకుపోయి కాయ అనేది తయారైతే అప్పుడు మనం తినొచ్చు. చూడండి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా అక్కడక్కడ. ఇదిగో ఇదంతా సపోటా పిందెలు వచ్చున్నాయి. ఇదిగోండి ఇదంతా కూడా, ఇవన్నీ సపోటా. ఇప్పుడు వంకాయ మొక్కలు ఇట్లా చూపిస్తా. ఇదిగోండి ఇది వంకాయ నార వేశారు, నారు ఇంకా రాలేదు. ఇవన్నీ మొక్కలు చిన్న చిన్నవి. ఇగో ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్లో నుంచి దగ్గరికి, ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్లో నుంచి మనకి కాయ అయితే వచ్చింది అనమాట. ఎండ్ అయితే చూసారా వాటర్ యాపిల్స్. చూడండి ఇవన్నీ ఇవే ఇలా ఇవన్నీ. కంటిన్యూస్ ఉండాలి లోపలికి. ఇవన్నీ కూడా చిన్ని చిన్ని. వచ్చేసరికి వాటర్ ఆపిల్ చెట్టు చూడండి ఎంత ఉందో, దూరంగా వెళ్ళి చెట్టు చూడండి ఎంత ఉందో. ఇంత చిన్న ప్లేస్లో ఇంత ఇన్ని ఫ్రూట్స్ కాస్తాయి. ఇంకోటి చూపిస్తుంది. ఫుల్ ఇంకా పింకిష్గా వచ్చి ఇది ఇంకొంచెం సైజ్ పెద్దది వస్తుంది. అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసరికి షుగర్ ఉన్న వాళ్ళు రోజు దీన్ని తీసుకుంటాం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అయితే. చాలా మంచి ఫ్రూట్ అనమాట. వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, మైల్డ్ స్వీట్నెస్తో ఉంటుంది అనమాట. ఇది ఈ ఫ్రూట్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకటి టేస్ట్ చేద్దాము. ఇదండి తింటున్నాను. చాలా బాగుంది, ఎంతో స్వీట్ ఉందో నిజంగా. అలాంటి అప్పుడప్పుడు ఇంకొంచెం పెద్దవి అవ్వాలి, ఇంకొంచెం పెద్దవైతే చాలా స్వీట్నెస్ ఉండే. అప్పుడప్పుడు ఇలాంటి రేర్ ఫ్రూట్స్ కూడా తింటూ ఉండాలి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే చూడండి అక్కడ పిచ్చుకు కూడా కనిపిస్తుందా, భలే ముద్దు ముద్దుగా 2 పిచ్చుకలు అక్కడ గుడ్లు పెట్టయితే ఉన్నాయి. ఫైనల్లీ ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మళ్ళీ ఇంకో మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.